ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ పాపం నేను చేయకూడదు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నా కళ్ళు అటు ఇటు చూడకుండా జాగ్రత్త పరుచుకోవాలి. నా మాటలు దేవుడు వింటున్నాడు కాబట్టి నా మాటలు జాగ్రత్త పరుచుకోవాలి. దేవుడు నా నడక పడక చూస్తున్నాడు. నేను మొబైల్ని ఎలా వాడుతున్నానో దేవుడు చూస్తున్నాడు. నా ల్యాప్టాప్ని నేను ఎలా వాడుతున్నానో దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నా మొబైల్ని కానీ ల్యాప్టాప్ని కానీ నేను వాడుతున్నప్పుడు నేనొక్కనే కాదు, నాతో పాటు దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నేను జాగ్రత్తగా వాడాలి. బీటెక్ చదువుతున్న ఒక యవ్వన సహోదరుడు తన మొబైల్లో అన్నిటికీ సీక్రెట్ లాక్లు పెట్టుకుంటాడు. వాట్సాప్కి సీక్రెట్ లాక్లు, ఫేస్బుక్కి సీక్రెట్ లాక్. అసలు ఫోన్ ఓపెన్ చేయాలంటే ఎవరు ఓపెన్ చేయరు, ఆయన వచ్చి పాస్వర్డ్ కొడితేనే ఓపెన్ అవుద్ది. అలాంటి భయంకరమైన సీక్రెట్ పాస్వర్డ్లు పెట్టుకున్నాడు. ఏంట్రా అంటే సెక్యూరిటీ. దేనికి సెక్యూరిటీ? వీడు పాపాలన్నిటికీ సెక్యూరిటీ ఆ పాస్వర్డ్. మొబైల్లో ఏం చూస్తాడో తెలియదు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని సన్నిధి అబ్రహాము యొక్క పెదదాసుడు ఎలియాజరుతో ఉన్నది కాబట్టి ఆ దాసుని యొక్క ప్రయాణం సుఖవంతంగా జరిగింది. తలపెట్టిన కార్యము దిగ్విజయంగా ముగించబడింది. దావీదుకి దేవుడు తోడుగా వచ్చాడు కాబట్టి దావీదు ఎక్కడికి వెళ్ళినా విజయాలే. ఈరోజు నేను ప్రశ్న వేసుకో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? చాలా మంది అనుకుంటారంట, అపోస్తుడైన యోహాను గారు చెబుతాడు ఈ మాట. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచున్నాము. చాలా మంది ఏమంటారంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి, నేను రక్షణలో ఉన్నానండి, ఇక నాకు ఏ డోకా లేదండి అని అంటారు. అని చెప్పి భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. ఇష్టానుసారంగా టీవీ చూస్తారు, ఇష్టానుసారంగా సినిమాలు చూస్తారు. ఒక యవ్వన సహోదరుడు నన్ను కలిసినప్పుడు, ఆ సహోదరుడితో మాట్లాడుతున్నప్పుడు ఆ సహోదరుడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు. బ్రదర్, ఇప్పుడు మా ఇంట్లో టీవీ ఉంది, మీ అందరం టీవీ చూస్తాం, అసలు టీవీ చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగాడు. మీరైతే ఏం చెప్తారు? నేనైతే ఒకటే చెప్పాను, ఏం లేదు, టీవీని తీసుకొచ్చి రోడ్డు మీద నేలకేసి కొట్టాలి. సింపుల్ కదా. అసలు టీవీ లేకపోతే సినిమాలు చూడం కదా, షోలు చూడం కదా, జబర్దస్త్ కామెడీలు చూడం కదా. టీవీ చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే కన్ను బీకేయాలి, మరి కన్ను బీకేసుకో. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే చెయ్యి తీసేయాలి. చెయ్యి తీసేసుకుంటావా? ఉన్న అవయవాలు శుభ్రంగా బాగున్నాయి, అందులో యవ్వన కాలంలో ఉన్నావు, పెళ్లి కావలసినవి, అవన్నీ ఏం బీక్కుంటావు. కానీ ఆ టీవీ ఏదో తీసుకొచ్చి రోడ్డు మీద నేలకేసి కొట్టావనుకో, పగిలిపోయింది. ఒక శోధన పోయినట్టే కదా, ఇక నీకు డౌట్ అనేది రాదు కదా అని చెప్పాను. ఇక పక్క నవ్వాడు. ఏది నిన్ను అభ్యంతరపరుస్తుంది దానికి దూరంగా ఉండాలి. మనలో చాలా మంది ఏమనుకుంటారంటే, ఆదివారం చర్చికి వెళ్తాను, ప్రతిరోజు మార్నింగ్ దేవుని సన్నిధిలో కనపడతాను కాబట్టి ఇక నాకు డోకా లేదు అని అనుకుంటాం. అపోస్తలుడైన యోహాను గారు అంటారు, 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. సత్యం అంటే ఎవరు? వాక్యం. వాక్యం అంటే ఎవరు? దేవుడు. ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోము, అబద్ధాలు ఆడతాం అంతే. దేవునితో సహవాసం చేస్తాను, దేవుని సన్నిధి నాకు తోడుగా ఉందంటావు, టీవీని చూస్తూ ఉంటావు, మొబైల్ని ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటావు, షార్ట్ వీడియోలు చూస్తావు, ఏ పడితే అవి చూస్తావు, నీ ఇష్టానుసారంగా నీ కన్నును అపవిత్రపరచుకుంటా ఉంటావు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. మీరు అలా చూస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతా ఉంటాడు. ఇక దేవుని సన్నిధి మీలో ఉండదు, మీ కుటుంబం ఎలా ఆశీర్వదించబడింది? మీరు చెప్పండి, మీరే చెప్పండి. ఆశీర్వాదం కావాలి బ్రదర్, మా పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులు అవ్వాలి బ్రదర్, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అని అంటావు. ఇన్ని చెబుతారు కదా. ఇవన్నీ జరగాలంటే దేవుడు మీకు తోడుగా రావాలి. దేవుడు మీకు తోడుగా రావాలంటే మీ టీవీ రోడ్డు మీద పగిలిపోయి ఉండాలి. మరి అలా చేస్తారా? చెయ్యం. ఒక తల్లి 8 అయితే చాలు, వెంటనే పోయి టీవీ మీద కూర్చుంటుంది. ఎక్కడున్నా సరే ఆదివారం ప్రార్థనకి వెళ్ళిద్ది, ఉపవాస ప్రార్థనలు చేస్తుంది, దేవుడా దేవుడా అంటది. 8 గంటలకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో టీవీ లేకపోయినా పక్కింట్లోకి వెళ్ళి మరీ గుడ్లు అప్పగించి వస్తూ ఉంటుంది. ఇక దేవుని సన్నిధి నీతో ఎందుకు వస్తాడు? ఆశీర్వాదం నీ వెంట ఎందుకు వస్తుంది? రాదు. పైకి మనం ఏమంటాం? దేవునితో మేము సహవాసం చేస్తున్నాం, మాకేం తక్కువ, ప్రభు మాతో ఉన్నాడు. ప్రభు నీతో ఉన్నాడు, కానీ చీకటి నిన్ను రాజ్యం వెళ్తున్నంత కాలం ప్రభు నీతో ఉండడు. టీవీతో, చీకటి సంబంధమైన మొబైల్తో, చీకటి సంబంధమైన వీడియోస్తో, చీకటి సంబంధమైన ఇమేజెస్తో మనం సహవాసం చేస్తూ మనం అంటాము, మేము వెలుగులో నడుస్తున్నామండి, ప్రభుతో ఉన్నామండి, మేము ప్రభు బిడ్డలమండి, మేము విశ్వాసులమండి అని అబద్ధాలు ఆడుతున్నాము అంటుంది బైబిల్. మీరు వెలుగుతో గనక సహవాసం చేస్తే,
వెలుగుతో కలిసి గనక మీరు నడిస్తే, అదే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అన్యోన్య సహవాసాన్ని అడుగుతున్నాడు. ఎలాగా? కెరూబులు కరుణాపీఠంతో కలిగి ఉన్న అన్యోన్య సహవాసం అంటే నకీషీ పనిగా ఒకే బంగారపు ముద్దలో నుండి తయారు చేయబడినట్లుగా అటువంటి అన్యోన్య సహవాసం గనక కలిగి గనక మనం ఉంటే, అప్పుడంట ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాం. ఇప్పుడు యేసు రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తే మనం పవిత్రులు అయిపోతాం. పవిత్రత ఎక్కడుంటుందో ప్రభు అక్కడ ఉంటాడు. ప్రభు ఎక్కడుంటాడో అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి. అప్పుడు మన ప్రయాణం సుఖవంతంగా నడుస్తుంది. మనం తలపెట్టే కార్యాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. నువ్వు బిజినెస్ ప్రారంభించినా, క్రొత్త ప్రాజెక్టు ప్రారంభించినా దిగ్విజయంగా విజయాన్ని సాధిస్తావు. ఆదికాండము 17వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాము గారికి 99 సంవత్సరాలు వచ్చాయి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు మనందరం ఎరుగుదుము. అంటే దేవునితో ఓ మంచి అన్యోన్య సహవాసం కలిగి ప్రారంభించాడు. 99 సంవత్సరాలు వచ్చేసరికి చూడండి, ఎక్కడో కొంచెం లోపం వచ్చిందండి. సుమారుగా 24 సంవత్సరాలు బాగా నడిచాడు. ఆ 24వ సంవత్సరం కాబోలు దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై అంటున్నాడు, నీవు నా సన్నిధిలో నిందారహితంగా నడిస్తేనే నేను నీకు ఒక నిబంధన చేశాను, నీకు ఒక వాగ్దానం చేశాను. ఆ వాగ్దానం సఫలం అవ్వాలి అంటే అబ్రహాము నీవు నిందారహితంగా నడుచుకోవాలి. నువ్వు నిందారహితంగా ఉంటే నా సన్నిధి నీతో వస్తుంది. నా సన్నిధి నీతో ఉంటే నా వాగ్దానము, నా నిబంధన నీ జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి అబ్రహాము ఇకనైనా నిందారహితంగా ఉండటానికి ప్రయత్నించు. దేవుని సన్నిధిలో ఉన్నాను అని అనుకుంటున్నాడు మన వలె. మనం కూడా అంతే. ఆదివారం చర్చికి వెళ్తాం, ప్రతిరోజు వాక్యం వింటాం, ప్రార్థన చేసుకుంటాం, కానీ దేవుని సన్నిధిలో ఉన్నాం. మన ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. మన ప్రవర్తన మన ఇష్టానుసారంగా ఉంటుంది. ఒకడు దారి తప్పడానికి వయసుతో సంబంధం లేదంటాడు ఓ గొప్ప దైవజనుడు. చాలా మంది అంటారు యవన కాలంలో ఉన్న వాళ్ళే కదండి దారి తప్పుతారు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు అసలు తప్పరండి, నడి వయసులో ఉన్న వాళ్ళు అసలు తప్పరండి, వాళ్ళకి బాగా తెలుసండి అంటారు. అసలు పాప కోరికలన్నీ కూడా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎక్కువ చేస్తున్నారంట. ఈ మధ్య ఒక ముసలాయన 70 ఏళ్ళు కాటికి కాలు జాపిన ఆ వ్యక్తి ఒక చిన్న పాపను రేపు చేశాడని శిక్ష పడింది. అంటే పాపం ఏ వయసులో ఉన్నా ప్రేరేపిస్తుంది. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే పాపము మన మీద ఏలుబడి చేయదు. అబ్రహాముకి 99 సంవత్సరాల వయసులో దేవుడు చెప్తున్నాడు, నీవు నాలో నిలిచి ఉండు, నిందారహితంగా ఉండు, నా సన్నిధి నీకు తోడుగా వస్తే నా నిబంధన నీ జీవితంలో నెరవేరుతుంది అని చెప్పాడు. అపోస్తలుడైన పౌలు గారు 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, మనం మేలుకొని ఉన్నను, నిద్రించుచున్నను, తనతో కూడా జీవించుచున్నాము అని అంటాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు అని అన్నాడు భక్తుడు. ఎప్పుడు మన పక్షమున ఉండి మన పనులన్నీ ఎలా సఫలం చేయగలడు? ఎప్పుడయ్యా అంటే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే మనకు సమాధానం ఇస్తాడు, మన పక్షము నుండి మన పనులన్నీ కూడా సఫలపరుస్తాడు. ఈరోజు నీకు ఒక ప్రశ్న, ఎవరితో సహవాసం చేస్తున్నావు? దేవునితోనా, లోకంతోనా? దావీదు గారు 1వ కీర్తనలో అన్నాడు, ఎవరైతే వాక్యముతో అన్యోన్య సహవాసం చేస్తారో వాడు ఎలా ఉంటాడో తెలుసా? నీటి ఊట పక్కన నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? నిత్యము పచ్చగా ఉంటుంది. తన కాలం ముందు ఒక పంట కాదు, సంవత్సరానికి 3 పంటలిచ్చే చెట్టుగా అభివృద్ధి చెందింది. అయితే ఈరోజు మనం ఎవరితో సహవాసం కోరాలి? ఆ నీటి ఊట ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనం కోరుకుంటే మనం ఆ చెట్టు ఏ విధంగా అయితే ఫలించి వృద్ధి చెందిందో అలాగే మనం కూడా ఫలిస్తాం, వృద్ధి చెందాం. మనం మాత్రమే కాదు, దావీదు వలె మనము, మన కుటుంబము, మన పిల్లలు దేవుని సన్నిధిలో ఒలీవల మొక్కల వలె వృద్ధి చెందుతాం. అట్టి కృప భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, దావీదు తన మరణం కూడా నీ సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా దావీదుకి మీరు తోడుగా ఉన్నారు. అందుకే దావీదు నీ సన్నిధిలో ఒలీవల మొక్కవలే తాను కుటుంబం వర్ధిల్లింది. ఈరోజు అటువంటి కుటుంబంగా మేము కూడా వర్ధిల్లాలని ఆశపడుతున్నాం ప్రభువా. కెరూబులు కరుణాపీఠాన్ని అంటిపెట్టుకొని
నిత్యము స్తుతి చేస్తున్నట్లు మా నోట స్తుతి. ప్రభువా, నీతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటే మాకు పవిత్ర జీవితం లభిస్తుంది. నీ సన్నిధి మాతో ఉంటే మా పనులన్నీ సఫలమవుతాయి. మాకు నీవు సమాధానాన్ని స్థిరపరుస్తావు. అంత మాత్రమే కాదు, మా ప్రయాణము సుఖవంతం చేస్తావు. దయచేసి ఈరోజు చేతులెత్తిన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. ఆయన తలపెట్టు కార్యాలన్నింటిలో జయాన్ని ఇవ్వండి. మీరే తోడుగా ఉండండి. హెబ్రోనుతో సహవాసం చేసినప్పుడు దావీదు రాజు అయ్యాడు. ఆయన నీతో సహవాసం చేస్తే ఎవరైనాను ప్రభా ఏ స్థితిలో ఉన్న ఉన్నతమైన స్థితిలో నిలబెడతావు. ఈరోజు ఆయన హెబ్రోన్ లాంటి నీతో సహవాసం చేసే కృపని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవునితో అన్యోన్య సహవాసం కలిగి బ్రతుకున్నట్లుగా చేతులెత్తిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఫలింపచేయండి. రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి. రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించి వృద్ధి చెందుదురుగాక. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలకు యేసు నామమున విడుదలనివ్వండి. నీ సన్నిధిని మా బిడ్డలకు తోడుగా ఉంచండి. గర్భఫలం లేని బిడ్డలకి నాయన దర్శించండి. గర్భద్వారాలు తెరవండి. సంతానాన్ని ప్రసాదించండి. అయా, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు. పరిశుద్ధమైన వివాహం మీరు జరిపించుదురుగాక. నాయన, ఈ యొక్క సంవత్సరాంతపు దినాల్లో మేము ఉన్నాము. దయచేసి మా బిడ్డలందరినీ మీరు దర్శించండి. పాప క్షమాపణ దయచేయమని అడుగుతున్నాము. నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరాన్ని మా బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం. బిడ్డలు చదువుకుంటున్నారు. చిన్న బిడ్డలు యవన కాలంలో ఉన్నారు. నాయన, జ్ఞానమునందు, వయసునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుదురుగాక. విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా అభివృద్ధి చెందుదురుగాక. అధికారులుగా, నాయకులుగా, పాలకులుగా మా ప్రజలు, మా బిడ్డలు నాయన దేశాన్ని ఏలుదురుగాక. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో నాయన నీ కాడిని మోసే కృపని మా బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాం. నీ సన్నిధి కాంతి, నీ ముఖ కాంతి అయా మా బిడ్డలపై ప్రకాశింపచేయమని అడుగుతున్నాం. పరిశుద్ధుడా, అయా నాయన అనారోగ్యంతో మంచానికి అంటిపెట్టుకున్న బిడ్డలని విడిపించండి, స్వస్థపరచండి. నాయన హరిపాద మొదలకు నడినెత్తి వరకున్న బలహీనతల నుంచి విడిపించండి. సొంత గృహాలు లేని బిడ్డలకి దయచేసి నా ప్రభా అయా సొంత గృహాలు ఇవ్వండి. పరిశుద్ధుడైన తండ్రి, మా బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతివృత్తుల్ని అభివృద్ధి పరచండి. నాయన మీకు స్తోత్రములు ప్రభా. ఎవరైతే నాయన అప్పు ఇచ్చి అయా నాయన అది తీసుకోలే ఆయన ఇబ్బందులు పడుతున్నారో దయచేసి నాయన వారు ఎవరికైతే ఇచ్చారో వారు తిరిగి ఇచ్చినట్లుగా వారి యొక్క హృదయాలను తెరవమని అడుగుతున్నాము. మా బిడ్డలు చేస్తున్న ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ప్రయాణాలను సుఖవంతం చేయమని అడుగుతున్నాం. రాకపోకల్లో తోడుగా ఉండండి, బలపరచండి. అయా నాయన నీ సన్నిధితో నాయన మమ్మల్ని అందరినీ బలపరచమని అడుగుతున్నాం. ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో మాకు తోడుగా ఉండండి. మాకు జయ జీవితాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. అయా పరిచర్య చేస్తున్న బిడ్డలున్నారు, సేవ చేస్తున్న బిడ్డలున్నారు. సేవ వృద్ధి పొందించమని అడుగుతున్నాం ప్రభా. బైబిల్ స్టడీ చేస్తున్న బిడ్డలను దర్శించండి. అయా మీరే వారితో మాట్లాడి బలపరచండి. ప్రార్థిస్తున్న బిడ్డలు, ఉపవాసం చేస్తున్న బిడ్డలు, జాగారం చేస్తూ నీ సన్నిధిలో గడుపుతున్న బిడ్డలు 30 60 100 నీ సన్నిధులు వృద్ధి చెందుదురుగాక. దావీదు వలె ఆయన వారికి తోడుగా ఉండి అయా నీ సన్నిధిలో వారిని నాయన ప్రకాశింపచేయుదుగాక. నీ సన్నిధి కాంతి, ముఖ కాంతి నాకు, మాకు, మా అందరికీ ఈ పరిచర్యకు తోడయుండి బలపరచునుగాక. సమస్త మహిమా ఘనతా ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.